ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో ప్రిన్స్ కట్ని ఎలా కుట్టాలో చూపిస్తానండి. ప్రిన్స్ కట్ అంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా అటాచ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం నెక్ కట్ చేసాం కదా, అక్కడ ఈ పీస్ పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసి కుట్టుకోవాలి. ఓకే. ఈ కార్నర్ దగ్గర మనము సూది అనేది కిందికి డ్రా చేసి కిందికి తర్వాత ఒక కట్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత మన నెక్ ఎలా ఉందో అలాగే తిప్పుకుంటూ వచ్చేస్తే ఈ క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. క్రాస్ పీస్ తీసుకుంటేనే రౌండ్గా తిరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు టిక్ వేసాను చూడ, అక్కడికి రావాలన్నమాట సూది. ఓకేనా. ఇక్కడికి వస్తే కనుక నోక్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా. కట్ అనేది ఇచ్చుకోండి. జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా ఇక్కడికి ఒక కట్ అనేది ఇచ్చుకోవాలి. కట్ ఇస్తేనే మనకు ఇది రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది. అంటే మన నెక్ అనేది రౌండ్గా మన షేప్ ఎలా ఉందో అలాగే కూర్చుంటుంది అనమాట. ఓకేనా. ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇలా తిప్పుకుంటా, నేను తిప్పినాను చూడండి, అలా తిప్పుకుంటా వస్తే కనుక నోక్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. అంటే నీట్గా కూర్చోవాలి. అది కూర్చుంటేనే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా. తర్వాత ఇలా కట్స్ ఇస్తూ కుట్టేయాలన్నమాట నెక్ మొత్తము. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అంటే స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఓకేనా. ప్రిన్స్ కట్ కటింగ్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయండి, చూసుకోండి. ఒకవేళ కటింగ్ చూడలేదంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఈ నెక్ ఎంతవరకు కుట్టామో అక్కడి వరకు మనము స్టిచ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది, చూసేసుకోండి. ఓకేనా. తర్వాత ఇలా నీట్గా సర్దుకొని మనము 1/2 ఇంచ్ వరకు పెట్టుకున్నాం కదా, అక్కడ ఆ పైపింగ్ అనేది లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా ఇలా ఎక్కడ వరకు పైపింగ్ ఉందో అంతవరకు మనం నీట్గా కుట్టుకోవాలన్నమాట. నెక్ మొత్తం కుట్టేసుకోండి. ఓకేనా. నేను చూపిస్తున్న విధంగానే కుట్టుకోండి. స్కిప్ చేస్తే కనుక అస్సలు అర్థం కాదండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు యాజ్ ఇట్ ఈస్ అర్థం అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి. అండ్ వీడియో కనుక కొంచెమైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం వెనకాల మీ లైక్స్ చూస్తే కనుక ఆ కష్టం అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా నీట్గా ఒకసారి వచ్చిందా రాలేదా అనేసి చూసేసుకొని తర్వాత నెక్ అనేది కట్ చేసేసుకోండి నీట్గా. మన నెక్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటే మనము మళ్ళీ కట్స్ అనేది చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఆ కట్స్ ఎందుకు ఇవ్వాలంటే ఆ కట్స్ ఇస్తేనే రౌండ్గా వెనకాల తిరుగుతుందనమాట. ఓకే. అది కట్స్ ఇవ్వకుండా మీరు అలాగే తిరగదిప్పిస్తే కనుక అసలు నెక్ అనేది కూర్చోదండి. ఎందుకంటే మనం కట్స్ ఇవ్వలేదు కాబట్టి కూర్చోదనమాట. ఇప్పుడు కట్స్ ఇచ్చాము కదా, చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత నీట్గా తిరిగిపోయింది కదా. ఇలా పెట్టుకొని మనము నీట్గా ఒక స్టిచ్ అనేది ఇచ్చేయండి దానిపైకి. ఒక 1/2 ఇంచ్ వరకు, అదే కాల్ భాగం అంతా మనము స్టిచ్ అనేది చేసేసుకుంటే నీట్గా మనకు రౌండ్ షేప్, ఈ రౌండ్ కూడా తిరుగుతుంది. అండ్ నెక్ మనం ఎలా పెట్టుకుంటే అలాగే వచ్చేస్తుందండి. మనము ఏమీ కానీ టెక్నిక్ వాడకుండానే, మనము బుక్రమ్ అనేది వాడకుండానే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా, అండ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ రౌండ్ షేప్కే కాకుండా ఇలా స్టార్ నెక్స్కి కూడా వాడచ్చు అనేసి చెప్తున్నానండి. నోక్స్ అనేది కరెక్ట్గా కూర్చోవాలి ఏమంటే అంతే. ఓకేనా. కరెక్ట్గా వచ్చింది కదా, నీట్గా వచ్చేసింది. తర్వాత రౌండ్గా మనము లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతవరకు కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ మొత్తం అనేది కట్ చేసేసుకోవాలి. ఓకే. ఎంతవరకు కుట్టానో అంతవరకు, అదే లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టుకోవాలన్నమాట. ఓకేనా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో రిప్లై కూడా ఇస్తాను. లేకపోతే ఒక వీడియో కూడా మీకోసం షేర్ చేస్తారు, అదే అప్లోడ్ చేస్తానండి. ఓకే. ఇలా మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనము చెస్ట్ దగ్గర కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సెంటర్లో మనము ఇలాగే అతికించి మరీ కుట్టుకోవచ్చు, లేకుంటే మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పైపింగ్ అనేది అటాచ్ చేస్తాను చూడండి. ఇక్కడ
హాఫ్ ఇంచ్ వరకు ఈ రౌండ్ ఇటు సైడ్ ఒక పీసు అటు సైడ్ ఒక పీస్ అనేది కుట్టుకోవాలి. నీట్గా పెట్టుకొని మనము ఎంత రౌండ్ ఎలా వచ్చిందో అలాగే మనము కుట్టుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ దాకా. ఓకే, మన పైపింగ్ ఎంత ఉందో అంతవరకు కుట్టుకోవాలి. నీట్గా పెట్టుకొని కుట్టుకోండి. అది నీట్గా కుడితేనేనండి మళ్ళీ మనకు వేరే పార్ట్ వేసినప్పుడు కూడా నీట్గా వస్తుంది. స్కిప్ చేయకుండా చూస్తేనే ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేది. స్కిప్ చేస్తే కనుక అస్సలు అర్థం కాదు. మళ్ళీ మాకు అర్థం కాలేదు అని చెప్పకండి. నేను బాగా అర్థమయ్యేటట్టుగా మీకు వీడియో అయితే తీస్తున్నాను. అలా మీరు చూస్తే కూడా నీట్గా అర్థమవుతుంది. చూడకుంటే అర్థం కాదండి, నేనేం చేయలేని తర్వాత. ఇప్పుడు దీనిపైకి వేరే పక్క పీసులు ఉంటాయి కదా, అవి వేసి కుట్టాలంటే ఫస్ట్ ఇలా మనము అటాచ్ చేసుకోవాలండి. దీనికి తిరగదిప్పాల్సిన అవసరం అయితే లేదండి. మెయిన్ క్లాత్ ఇలా వేసేసుకొని పై భాగాన మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని రౌండ్గా కుట్టు అనేది కుట్టేసుకోండి. అది కుట్టుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అవంతా కట్ చేసేసుకోవాలన్నమాట. అది కట్ చేసేసుకో 2 సైడ్స్ కూడా కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టుకున్న తర్వాతే కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకున్న తర్వాత మనము దానిపైకి వేస్తే కనుక కరెక్ట్గా కూర్చుంటుంది. అంటే కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అంటే ఛానల్కి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల మనకు చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇంప్రెస్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ తీయాలనే కోరిక కూడా ఉంటుంది. ఓకేనా, ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, 2 బాక్స్కు కూడా నేను లైనింగ్ అనేది అదే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసిన తర్వాత మనము దాని మీద అటాచ్ అనేది చేసేసుకోవాలి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అండి. దీనికి మనము ఇలా మన పార్ట్స్ ఎంతవరకు ఉందో అలాగే సేమ్ ముందు అది పైపింగ్ లేకుంటే కూడా కుట్టే విధంగానే మనము ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఓకేనా, పైపింగ్ ఉంటే ఇలా కుట్టుకోవాలండి. ఫస్ట్ నెక్ వేసుకున్నప్పుడు కుడుతున్నాం కదా, అలా కుట్టాలేమో అనుకుంటారు. అలా కుడితే కనుక రాదండి. ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయినా కూడా ఇలా 2 పార్ట్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి మనము ఇలా కుట్టుకోవాలి. ఓకేనా, తర్వాత 2 స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. ఒకటి వేస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనము ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకుందాం నీట్గా. ఓకేనా, తర్వాత ఇటు సైడ్ కూడా ఒక పార్ట్ అనేది రెడీ చేసేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, బాగుంది కదా. దీనిపైకి స్టిచ్ అనేది వేసేసుకుంటే కూడా మంచిదే, కానీ నేనైతే వేయనండి. ఎందుకంటే అది కొంచెం బాగున్నదన్నమాట వేస్తే కనుక. అందుకనేసి నేను వేయను స్టిచ్ పైన. అందుకే 2 సైడ్స్ లోపలే కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. అది నీట్గా ఉంటుంది కాబట్టి నీట్గా లోపలే కవర్ అయిపోతుంది. పైన వేస్తే కనుక పై కుట్టు బాగుండదన్నమాట. అందుకనేసి నేను వేయను. ఇలా స్టిచ్ చేసేసుకోండి. రెండు చోట్ల కూడా స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉండాలండి. మనం స్టిచ్చింగ్ చూస్తే మన దగ్గరికి కస్టమర్స్ అనేది వస్తారు. ఆ కస్టమర్స్ మళ్ళీ వెనకాల అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనము ఖచ్చితంగా పట్టుకోవాలంటే ఇలా నీట్గా కుట్టిస్తే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనమాట. ఎంతసేపు అయినా లేట్గా అయినా మన దగ్గరే ఉంటారు. అందుకనేసి నీట్గా ఇలా కుట్టిస్తే కనుక బాగుంటుంది. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.